దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈరోజు మనకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండుదును, నీకును తోడై ఉందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలం ముందు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం. దేవుడు ఇజ్రాయిలును నడిపించుటకు మోషేకు తోడైనట్లుగా యెహోషువ అంటున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నటువంటి సమయాలలో దేవుడైన యెహోవా స్వరము, ఆయన యొక్క సూచనగా, నేను మోషేకు తోడైనట్లు నీకును నేను తోడుగా ఉంటాను. ఎంత గొప్ప విషయం! ఇజ్రాయిలుల్ని ఎట్లా నడిపించాలి? గొప్ప గొప్ప దైవజనులందరూ, నాయకులు, గాయకులు, అలాగే దైవజనులు అనబడినటువంటి అహరోను, అందరూ ఒక్కొక్కరు ఆ పాలు తేనె ప్రవహించి దేశానికి వెళ్ళేటప్పుడు మధ్యలో చనిపోతూ ఉంటే, ఆగిపోతూ ఉంటే, యెహోషువ ఎంతో భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో యెహోషువకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నేను మోషేకి తోడైనట్లు నీకును నేను తోడుగా ఉంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయిలును నడిపించడం అది చిన్న విషయం కాదు, చాలా కష్టంతో కూడింది. వారు ఎవరు మోషే మాటనే అనేక సార్లు త్రోసిపుచ్చారు, మోషేనే తిరుక్కున్నారు. అయితే యెహోషువ దేవుని నాయకత్వంలో ఆయన నిలబడినప్పుడు దేవుడైన యెహోవా అతనితో మాట్లాడినటువంటి మాట ధైర్యం యెహోషువకు ధైర్యం ఇచ్చింది. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, మనందరి జీవితాల్లో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడని, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా, ఎటువంటి వ్యాధి వచ్చినా, ఎటువంటి రోగం వచ్చినా, నీ జీవిత ప్రయాణంలో దిగులు పడద్దు, భయపడద్దు, జడియొద్దు, ఆగిపోవద్దు. నీకున్నటువంటి ప్రతి అనుకూల పరిస్థితిని ప్రతికూల పరిస్థితిని అనుకూల పరిస్థితిగా మార్చగలిగినటువంటి దేవుడు, నీకున్న సమస్యలన్నింటినీ తీసివేసి దేవుడు సహాయము చేయగలిగినటువంటి దేవుడు అంటున్నాడు. అందుకే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైనటువంటి విషయం మన జీవితంలో తెలియపరుస్తున్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. దేవుని బిడ్డలారా, ఈరోజు భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? నీ జీవితంలో కష్టమును అనుభవిస్తున్నావా? తలపట్టుకొని నాకెవరు తోడు లేరు అనుకుంటున్నారా? నాకెవరు తోడు లేరు అనుకుంటున్నారా? దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నా జీవితంలో ఎవరు నేను నమ్ముకున్నటువంటి వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినారు, నా అన్నవారు ఎవరు లేరనుకుంటున్నావా? ఈరోజు ఇమ్మానుయేలు దేవుడు మనకున్నాడు. ఇమ్మానుయేలు దేవుడు అంటే ఎంతవరకు తోడంటే, నువ్వు ఈ లోకంలో నుంచి పరలోక రాజ్యమునకు వెళ్ళినంత వరకు తోడు నీకు. దిగులు పడద్దు, భయపడద్దు, జడియద్దు, ధైర్యం తెచ్చుకో, బలము తెచ్చుకో. ఇజ్రాయేలీలకి నాయకుడైన మోషే నెబో పర్వతం మీద పిస్కా కొండ దగ్గర ఆగిపోయినప్పుడు అందరూ కన్నీరు మున్నీరుతో, కష్టాలతో, బాధతో, దుఃఖముతో బయలుదేరే పరిస్థితి ఇజ్రాయేలీలకి సంభవించినప్పుడు దేవుడైన యెహోషువతో, నేను మోషేకు తోడైనట్లు నీకు నువ్వు తోడై ఉన్నానని ధైర్యం చెప్పినటువంటి దేవుడు. అలాగే ఇమ్మానుయేలు దేవుడు ఇజ్రాయేలీలకే కాదు,
సర్వలోకమునకు ఆయన రక్షకుడు, ఆయన దేవుడు, ఆయన యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారందరికీ తోడు, నమ్ముకోబోతున్నటువంటి వారికి తోడు, రాబోతున్నటువంటి బిడ్డలకి తోడు, ప్రతి ఒక్కరికి తోడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని నీ జీవితాన్ని ముందుకు నడిపించండి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. ఎవరైతే భయముతోనూ, దిగులుతోనూ, కష్టముతోనూ, వ్యాధితోనూ, రోగముతోనూ, అవమానముతోనూ తల వంచుకొని నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నాకెవరు తోడు లేరు, నేను ఒంటరివాడిని, ఒంటరిదాన్ని అనుకుంటున్నటువంటి పరిస్థితిలో ప్రభువా, ఈ ఉదయకాలమందు తండ్రి నీ శక్తి, నీ ప్రభావము, నీ అభిషేకము, నీ మాట ప్రభువా, మరి ముఖ్యంగా నీ తోడు ప్రభువా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.